తెల్ల రక్త కణాలు ఎంత తక్కువ ఉంటాయంటే దే గెట్ ఇన్ఫెక్షన్స్. ఆ ఇన్ఫెక్షన్స్ లైఫ్ థ్రెటనింగ్ ఉంటాయి. ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్స్ చాలా ఫాస్ట్‌గా రావచ్చు. ఆర్ ఈ సెల్స్ చాలా ఫాస్ట్‌గా ఎక్కువైపోయి ఈ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడటము, ట్యూమర్ లైసిస్ అంటారు. ఈ క్యాన్సర్ కణాలు చనిపోయినప్పుడు వాటి నుంచి వచ్చే కెమికల్స్ వల్ల డ్యామేజ్ జరుగుతది. సో, ఇలాంటివి మేజర్ ఇష్యూస్ వల్ల తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటాం. ఇంకొకటి బ్లడ్ క్యాన్సర్‌లో తెల్ల రక్త కణాలు తక్కువ ఉన్నప్పుడొస్తే లో రిస్క్ అంటాం. అదే తెల్ల రక్త కణాలు 50, 60 వేలు దాటినాక హై రిస్క్ అంటాం. రైట్. హై రిస్క్ అంటే ఏంటి అంటే మళ్ళా తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. లో రిస్క్ అప్పుడు డిటెక్ట్ చేస్తే బెటర్ గదా! సో, అర్లీగా డిటెక్ట్ చేస్తే బెటరు. మనం తెలిసి డయాగ్నోసిస్ వచ్చినాక ఒక వారం తర్వాత వద్దాంలే అనేసరికి అది హై రిస్క్ అయిపోతది. అవును. అప్పుడు ఓన్లీ క్యాన్సర్ కీమోథెరపీ అనము. కీమోథెరపీతో పాటు ట్రాన్స్‌ప్లాంట్ వచ్చేస్తది. ఒకటి లైఫ్ రిస్క్ ఎక్కువ అవుతుంది. ట్రీట్మెంట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. సింపుల్‌గా ఎళ్ళేదానికి మనం ఇంకా కాంప్లెక్స్ చేసుకున్నట్టు అవుతుంది.